మనతో పాటు పీయూడబ్ల్యూ నాయకురాలు సంధ్య ఉన్నారు. స్మితా సబర్వాల్ లేటెస్ట్‌గా చేసిన పోస్ట్‌పై చాలా దుమారం రేగుతుంది. దానికి సంబంధించి మరిన్ని వివరాలు అక్క ఏంటి అసలు స్మితా సబర్వాల్ పోస్ట్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? స్మితా సబర్వాల్ బాధ్యతారహితంగా ఈ కామెంట్ ట్వీట్ చేశారు. ఎందుకంటే వికలాంగులది రాజ్యాంగబద్ధ హక్కు. రిజర్వేషన్ అని ఇవాళ వాళ్ళకున్న రిజర్వేషన్లే సరిగా అమలు అవ్వట్లా. నిజంగా మనిషి అన్న వాళ్ళు, హృదయం ఉన్నవాళ్ళు వాళ్ళకి రిజర్వేషన్లు పెంచమని అడగాలి నిజానికి. కానీ ఆ ఎంపథెటిక్ యాటిట్యూడ్తో వ్యవహరించవలసిన ఒక ఉన్నత అధికారి, ఐఏఎస్ మహిళా అధికారి ఈ రకమైన కామెంట్లు చేయడం అంటే చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. అంటే రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడే హక్కు మీకు ఎక్కడిచ్చారు? మీ ఇష్టానికి మీరు రకరకాలుగా డ్రెస్అప్ అయి ఫోటోలు పెట్టుకుంటారు, అది మీ ఇష్టం. కానీ రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ మాట్లాడడం మీ ఇష్టం కాదు. ఒక పబ్లిక్ డొమైన్లో అట్లా మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు అంటే ఇవాళ అందరికీ హక్కులు ఉన్నట్టు, అంటే పుట్టుక కారణంగా ఏ మనిషి వివక్షకు గురి కాకూడదని రాజ్యాంగం చెప్తుంది. సో వీళ్ళందరూ కూడా ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ సమూహాలు, వాళ్ళ పుట్టుక కారణంగా వాళ్ళు, లేదా మధ్యలో వచ్చిన పుట్టుక కారణంగా వాళ్ళు డిస్క్రిమినేషన్కి గురి అవ్వడానికి వీల్లేదు అని రాజ్యాంగం చెప్తుంది. మరి ఆ రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన పొజిషన్లో ఉన్న ఆమె ఇవాళ ఎందుకు మాట్లాడుతుంది? ఆమెకి ఏం అవసరం వచ్చింది? అసలు ఏంటి ఆమె దురహంకారాన్ని చూపించడం? కాబట్టి ఆ పబ్లిక్ డొమైన్లో ఆమె చేసినటువంటి కామెంట్స్ని, ట్వీట్స్ని ఆమె వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఆమె కొంచెం బుర్రబెట్టి ఐఏఎస్ ఎట్లయిందో నాకు తెలుస్తలేదు. మాలాంటి యాక్టివిస్టులమే ఎప్పటి నుండో వీళ్ళ కోసం, వీళ్ళతో పాటు పనిచేస్తున్నాం. ఈ ఉద్యమం మేము మొదలెట్టే నాటికి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉండేది పదం. అరే హ్యాండిక్యాప్డ్ ఏంటి, వాళ్ళని మనం వాళ్ళని తక్కువ చేసి చూడడమే కదా అని ఫిజికలీ ఛాలెంజ్డ్ వచ్చింది. అరే మళ్ళీ ఫిజికలీ ఛాలెంజ్డ్ అంటే మెంటలీ వీక్ అని వస్తుంది కదా అని డిజేబుల్డ్ అన్నారు. అరే డిజేబుల్డ్ అన్న కూడా లయబిలిటీ అండ్ దెమ్. డిజేబుల్డ్ అంటే నువ్వు వీక్ పర్సన్, అట్లా అనకూడదు కదా అని ఇంటర్నేషనల్గా ఒక వర్డ్ కాయినైంది, దట్ ఈస్ డిఫరెంట్లీ ఏబుల్డ్. ఇవాళ వాళ్ళని ఎవరైనా సరే, ఏ అంగవైకల్యం ఉన్న వాళ్ళైనా సరే అందరినీ కలిపి డిఫరెంట్లీ ఏబుల్డ్ అనాలి. వాళ్ళ కళ్ళు కనపడిపోతే మిగతా బాగా పనిచేస్తాయి, కాళ్ళు లేకపోతే కళ్ళు పనిచేస్తాయి, బుర్ర పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్. తను పెట్టిన పోస్ట్లో ఐఏఎస్లు ఐపీఎస్ అంటే క్షేత్రస్థాయిలో వెళ్ళి పనిచేయాల్సి ఉంటుంది, ప్రజల కష్టాలు తెలుసుకోవాలి. సో వీళ్ళకు కుదరకపోవచ్చు అని తను ఒక పోస్ట్ చేసింది కదా. బ్రహ్మాండంగా వెళ్ళగలుగుతారండి. ఎవరండి ఐఏఎస్ డిజేబుల్డ్, 90% డిజేబుల్డ్. ఆ పదం అందరికి అలవాటు. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఇవాళ ఐఏఎస్లుగా ఉండి మన రాష్ట్రంలో కూడా ఉన్నారు కదా. మొన్న మధ్య ఫోటో కూడా వచ్చింది. వెళ్ళగలుగుతున్నారు. వీళ్ళు వెళ్ళగలిగిన అన్ని ప్లేసులకి వెళ్ళగలుగుతారు. ఈ అందరినీ కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చేసిన తప్పుని సమర్థించుకోవడానికి చాలా చెత్త రాస్తోంది. ఇక్కడ ఏంటంటే కొన్ని పోస్టులకి దేహదారుఢ్యం అంటే ఫిజికల్ ఫిట్నెస్ అవసరం. ఆ పోస్టులకు మినహాయిస్తే అన్ని పోస్టులకు వీళ్ళు ఎలిజిబులే. ఏది దేహదారుఢ్యం అంటే ఇంత ఎత్తు ఉండాలా, ఇంత లావు ఉండాలా, ఇంత ఫిట్నెస్ ఉండాలని కొన్ని ఉంటాయి కదా, కొన్ని పోలీసు అధికారులకు కానీ ఇంకోటి కానీ, అవి మినహాయిస్తే అంటే ఆ ఫిజికల్ ఫిట్నెస్ అవి కూడా ఆలోచించాలి, చర్చించాలి. అక్కడ కూడా ఆ డిపార్ట్మెంట్స్లో కూడా వీళ్ళు చేయగలిగే పని ఉంటే ఇవ్వాలి. అది రిజర్వేషన్ యొక్క స్పిరిట్. రిజర్వేషన్ల గురించి కూడా తను మాట్లాడింది కదా, వీళ్ళకి రిజర్వేషన్స్ అవసరమా అని. అవసరం. ఎట్లా అయితే ఒక కుల అణచివేతకు గురవుతున్నారో, ఎట్లా అయితే జెండర్ అణచివేతకు గురవుతున్నారో, ఎట్లా అయితే మతపరమైన అణచివేతకు గురవుతున్నారో ఈ దేశంలో ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళు కూడా అణచివేతకు గురవుతున్నారు అన్న సత్యం ఆమెకు తెలియదా? ఎంతమంది అండి కుంటి గుడ్డి అనే వాళ్ళని, వాళ్ళ ఫిజికల్ సంబంధించిన దాన్ని పెట్టుకుని మాట్లాడతారు. అది వాళ్ళని అవమానించడం కాదా? వాళ్ళని ఆత్మన్యూనతకు గురి చేయడం కాదా? ఇన్ని తర్వాత చట్టాలు వచ్చాక ఆమె మళ్ళీ మొదలై ఆత్మన్యూనతకు నేను కూడా గురి చేస్తా అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? సిగ్గుండాలా డిఫెండ్ చేసుకోవడానికి. ఆత్మన్యూనతకి ఏ వ్యక్తిని ఆత్మన్యూనతకు గురి చేయకూడదు. వీళ్ళు పనికి రారు అంటే ఆత్మన్యూనతకు గురి చేయడమే. అన్ని పోస్టులు, అరే ఏ పోస్టులకు వాళ్ళు వెళ్తామంటున్నారు? ఒక మేజర్ జనరల్కి పోతామన్నారా? అసలు అవి ఏమన్నా ఉంటే అవి కూడా రివ్యూ చేయాలా. దేనికి అన్నిటికీ వీళ్ళు పనికొస్తారు. నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా ఇంత రచ్చ జరుగుతుంటే తను మాత్రం ఆ వ్యాఖ్యల్ని సమర్థించుకుంటుంది. పోస్ట్ కూడా డిలీట్ చేయలేదు. ఇంతవరకు ఎలా చూస్తున్నారు? అది దురహంకారం అండి. ఆమె పోస్ట్ డిలీట్ చేసుకోకపోవడము, అదే ధోరణిని డిఫెండ్ చేసుకుంటూ కొనసాగించడం, ఇదంతా ఆమె అహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనం. నీ అజ్ఞానాన్ని ఇంకా ప్రదర్శించుకుంటా అంటే దీనికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ కూడా ఎదుర్కొంటావు తల్లి అని మేము చెప్పదలుచుకున్నాం. భవిష్యత్తులో ఎలాంటి లీగల్ యాక్షన్స్ ఏమైనా తీసుకుంటున్నారు? భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా ఆ సమూహాలు ముందు నిర్ణయించుకుంటారు. వాళ్ళు తీసుకున్న కార్యాచరణలో మేము కూడా ఉంటాం.
ఖచ్చితంగా మా మహిళా సంఘాల నుంచి, ప్రగతిశీల మహిళా సంఘం నుంచి ఎవరు ఇట్లాంటి ఆత్మన్యూనతకు గురి చేసే అహంకారపూరితమైన వ్యాఖ్యలకి తెగబడినా అవి అందులో ఇవి కొన్ని సమూహాలకు సంబంధించింది, వాళ్ళ ఆత్మస్థైర్యానికి సంబంధించింది, వాళ్ళ అవమానానికి సంబంధించింది. కాబట్టి ఖచ్చితంగా ఈ పోరాటంలో మేము ఉంటాం. ఖచ్చితంగా 24 గంటల లోపు స్మితా సబర్వాల్ క్షమాపణ చెప్పాల్సిందే, లేకపోతే లీగల్గా యాక్షన్ తీసుకుంటాము. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు ఇంకా ఎవరు చేయకుండా మా పోరాటం ఖచ్చితంగా కొనసాగుతుందని చెప్పేసి పిఓడబ్ల్యూ సంజయ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్ నుంచి.